ఈరోజు ఈ ఉదయకాలము 6వ సంఘం ఫిలదెల్ఫియా సంఘం చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి మనం చూద్దాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వెయ్యువాడునైనా సత్యస్వరూపికు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. చిన్న ప్రార్థన చేద్దాం, తలలు వంచండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలము నాయన మీ దివ్యమైన వాక్యం దగ్గరికి మేము రావడానికి సహాయం చేసినందుకే వందనాలు. గత కొన్ని వారాలుగా ప్రకటన గ్రంథములున్న 7 సంఘాలలో నాయన 5 సంఘాలను మేము ధ్యానం చేస్తాము. ఈ రోజు 6వ సంఘం ఫిలదెల్ఫియా సంఘం గురించి మీ లేఖన సత్యాలు మేము ధ్యానం చేస్తుండగా మీరే నాతో మాతో మా అందరితోనూ మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 5 సంఘాలు గురించి రాసిన విషయాలు అంత ఒక ఎత్తు అయితే, ఈ 6వ సంఘం ఫిలదెల్ఫియా సంఘం గురించి రాయబడిన సంగతులని ఒక ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే ఈ 7 సంఘాలలో ఈ సంఘము కొంచెం మనకి ఒక శ్రేష్టమైన సంఘంగా కనిపిస్తూ ఉంటది. దీనికి దేవుడు అన్ని కూడా గుడ్ క్వాలిటీస్, మంచి లక్షణాలు కలిగిన సంఘముగా ఈ ఫిలదెల్ఫియా సంఘం మనం చూడొచ్చు. ఈ సంఘంలో దేవుడు తను ఎలా పరిచయం చేసుకున్నాడు? ప్రతి సంఘానికి కూడా దేవుడు ఏం చెప్పాను? పరిచయం, తనను తాను పరిచయం చేసుకోవడం. ఇక్కడ కూడా ఈ సంఘంలో కూడా దేవుడు తనను తాను ఎలా పరిచయం చేసుకుంటాడంటే, ఆయన ఒకటి చెప్పాడు ముందు, దావీదు తాళపు చెవి కలిగి, కామ పెట్టాడు కదా, దావీదు తాళపు చెవి కలిగి కామ పెట్టి ఏమని చెప్తున్నాడంటే, ఎవడును వెయ్యి లేకుండా తీసేవాడు. తలుపులు ఉన్నాయనుకోండి, తలుపులు తాళం ఉంది లేదా తలుపులు ఉన్నాయి, తలుపులు వేశారనుకోండి, వెయ్యడము తీయడం కదా, తలుపుల్ని వేస్తాము తీస్తాము. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవడును వెయ్యలేకుండా తీసేవాడు. ఇప్పుడు దేవుడు ఒక ద్వారం, ఒక తలుపు లేదా ఒక తాళం ఆయన తీసాడు అనుకోండి, అర్థమవుతుందా మీకు? దేవుడు తాళం తీస్తే, దేవుడు తలుపు తీస్తే దాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా వేయలేరట. అది అర్థమైందా మీకు? ఆయన ఒక ద్వారం తెరిచాడంటే, ఆయన తెరిచిన ద్వారం ఒకవేళ ఎవరైనా ముయ్యాలనుకున్నారు అనుకోండి, ఎవరైనా వేసేయాలనుకున్నారు ఆ తాళం లేదా ఆ తలుపులు మూసేయాలనుకున్నారు, దాన్ని ఎవ్వరు ముయ్యలేరట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ తీస్తారంట దేవుడు. ఆయన తలుపులు తెరిస్తే ఈ ప్రపంచంలో ఎవరు కూడా తలుపుల్ని ఏం చేయలేరు, ముయ్యలేరు. ఒకవేళ కింద చెప్తున్నాడు, ఎవడును తీయలేకుండా వెయ్యవాడును చెప్పి, అంటే ఎవడును తీయలేకుండా, ఒకవేళ దేవుడే తలుపులు వేస్తాడు, దేవుడే తాళం వేస్తాడు అంటే దేవుడు ద్వారం మూసేస్తాడు, అది దాన్ని ఎవరు తీయలేడట. అర్థమైందా? దేవుడు తెరిస్తే ఎవరు దాన్ని ముయ్యలేరు. దేవుడు మూసాడు అనుకోండి, ఆయనే మూస్తాడు ఆ ద్వారం, ఆ తాళం ఆయనే వేస్తాడు. ఆయన వేస్తేనటండి ఆ తాళాన్ని ఎవరు తెరవలేరు, ఆ తలుపుల్ని ఎవరు కూడా తెరవలేరు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు నీ కోసము ఏదైనా ఒక కార్యం చేస్తే దాన్ని తిప్పేసేవారు ఎవరు లేరు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ బిడ్డల, నీ కుటుంబం కొరకు ఆయన ఏదైనా ఒక ద్వారం తెరవచ్చు. కొన్నిసార్లు దేవుడు మనకు కొన్ని ద్వారాలు తెరుస్తాడు. మరి ఆ ద్వారాలు ఎప్పటిదాకా ఉంటాయంటే చెప్పలేము. ఆ ద్వారాలు ఎప్పటిదాకా ఉంటాయో మనకు తెలియదు. ఏ క్షణంలో అయినా ఆ ద్వారం ముయ్యబడవచ్చు, ఆ ద్వారం ఎప్పుడైనా అది క్లోజ్ చేసేయచ్చు. కానీ దేవుడే నీ కోసం ఒక ద్వారం తెరిస్తే ఆ ద్వారాన్ని ప్రపంచంలో ఎవరు ముయ్యలేరు. హల్లెలూయా. ఒకవేళ దేవుడే ఆ ద్వారాన్ని మూస్తే, ఆ ద్వారాన్ని మోస్తే ఎవడు కూడా ఆ ద్వారాన్ని ఏం చేయలేరు, తెరవలేరు ప్రియులు. కనుక ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎటువంటి వాడో మనకు అర్థం కావాలంటే ఈ ఒక్క మాట చాలండి. నీ దేవుడు ఎటువంటి వాడంటే, నీ దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, మహాబలము కలిగిన వాడు, మహాప్రభావం కలిగిన వాడు. ఆయన కార్యాలు ప్రియులరా శాశ్వతమైనవి. ఆయన కార్యాలలో ఏ విధమైన మార్పు ఉండదు. ఆయన ఏదైనా నీ కొరకు ఆయన చేయగలడు. అందుకని మనం ఎవరిని నమ్మాలంటే దేవుని పైనే మనము విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన జీవితాలు ఏదైనా ద్వారం తెరవాలంటే ఎవరు తెరవాలి? ఆయనే తెరవాలి. హల్లెలూయా. నీ కొరకు ఏదైనా ఒక గొప్ప కార్యం జరగాలంటే ఎవరి వల్ల కాదు కానీ ఆయన వల్లే అవుతుంది. ఆయనే మన కొరకు ఒక అద్భుతమైన ఓ ద్వారము ఆయన తెరవాలి ప్రియులరా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అలాగే ఎంతమందిని దేవుడు అలా చేస్తాడు చెప్పండి. దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు ఎవరు ఏమి చేయలేని పరిస్థితులు ప్రియులరా. యేసేపు చూడండి, యేసేపు కొరకు దేవుడు ఏమి తలంచాడు, యేసేపు గురించి దేవుడు ఏం ఆలోచించాడు, యేసేపు ఏం కావాలని దేవుడు కోరుకున్నాడో, ఏవాడు అవ్వాలనుకున్నాడు. ఏమవ్వాలనుకున్నాడు చెప్పండి?
ఏలేవాడు, అందరి మీద అధికారిగా ఉండాలని దేవుని కోరిక, అందరినీ ఏలాలి. కానీ ఏమైంది చెప్పండి? ఏలేవాడు కాదు, అమ్మబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, గెంటివేయబడ్డాడు. అతడు పిల్లరా ఒక బానిసగా వెళ్ళిపోయాడు. కానీ ఎంతకాలం? కొద్ది కాలమే. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అతని జీవితంలో తప్పనిసరిగా నెరవేరింది. అతడు ఏలేవాడిగా అయిపోయాడు. అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే దేవుని ప్రణాళిక యేసేపు విషయంలో ఏలేవాడిగా ఉండాలి. దేవుడు ఆ విధముగా ద్వారాలు తెరిచాడు. దేవుడు ముందుగానే చెప్పాడు, నీ పనులు లేచి నిలబడతది, నీకు అందరూ నమస్కారం చేస్తారు, అందరూ నీకు సాగిల పడతారు. ఎప్పుడు ప్రభువా? అవుద్ది, జరిగిద్ది. ఎప్పటిదాకా? అది జరిగే వరకు యేసేపు తన జీవితంలో ఎన్ని సుడిగుండాల గుండా వెళ్ళాడో, ఎన్ని అభ్యంతరాల గుండా వెళ్ళాడో, ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడో, ఎన్ని నిందల గుండా వెళ్ళాడో. నిందలు వచ్చినాయి, సుడిగుండాలు వచ్చినాయి, ఆపదలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అయినా గాని ఒక రోజున అతను దేవుడు ఎక్కడ పెట్టాడు చెప్పండి? ఏలేవాడిగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక దేవుడు ప్రియులరా ఒక ద్వారం నీకు తెరిస్తే ఆ ద్వారాన్ని ఎవ్వరు కూడా మూయలేరు. దేవుడే ఒకవేళ ఒక ద్వారం మూసేస్తే ఆ ద్వారాన్ని ఈ లోకంలో ఎవ్వరు తెరవలేరు. కనుక దేవుడు ఎటువంటి వాడంటే మన జీవితాల్లో ప్రియులరా సరిపోయినవాడు, చాలినవాడు, ఎవరో తీయలేకుండా వేసేవాడు, ఎవరో కూడా మరి ప్రియులరా ముయ్యలేకుండా తీసేవాడు. ఆయన ద్వారం తెరిచాడంటే నీ జీవితంలో అద్భుతాలే ఆశ్చర్య కార్యాలే ప్రభు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులరా దేవుడు తన్ను తాను ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘములో ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. చూడండి, ఇంకా తర్వాత వచనంలో చూసినట్లయితే ఈ సంఘం, ఈ ఫిలదెల్ఫియా సంఘం ఎలాగుంది అని ఆలోచన చేస్తే 8వ వచనం కానించి మనం చూసినట్లయితే, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు నేరడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులరా ఈ సంఘం గురించి, ఈ ఫిలదెల్ఫియా సంఘం, ఈ ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనంలో మరి 8వ వచనంలో రాయబడిన ఈ సంఘం, ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటా సాక్ష్యం అంటే, నీకున్న శక్తిగానే ఉంది. ఎంత శక్తి ఉంది నీకు? కొంచెం శక్తి ఉంది. కానీ నీవు నా వాక్యాన్ని గైకొని నా కొరకు నువ్వు జీవించావు. నువ్వు దేవుని వాక్యాన్ని ఎరగనలేదు, వాక్యం కొరకు బ్రతికావు, వాక్యం కొరకు జీవించావు. ఎంత మంచి సాక్ష్యం అండి. ఈ రోజు మనకి అటువంటి సాక్ష్యం కావాలి దేవుని దగ్గర. మనము ప్రియులరా ఏదో పెద్ద చేయవలసిన పని లేదు, కానీ నీకున్న దాంట్లో, నీకున్న శక్తిలో, నీకున్న బలములో, నీ స్థాయిలో నువ్వు దేవునికి నమ్మకంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిలాగో నువ్వు బ్రతకక్కర్లేదు, ఎవరినో చూసి నువ్వు ఏదో చేయక్కర్లేదు, కానీ నీకున్న శక్తిని బట్టి, నీకున్న బలాన్ని బట్టి, నీకున్న ఆరోగ్యం బట్టి, నీ పరిమితులు, నీకున్న స్థాయిలో నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతికితే అదే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. బైబిల్ గ్రంథంలో చూడండి, పేద విధవరాలు మరి ఎంత వేసింది ప్రభుకి చెప్పండి? 2 కాసులు వేసింది. 2 కాసులు వేస్తే మరి అక్కడ ఆ కానుకలు పెట్టలేనట్టండి ధనవంతులు వచ్చటండి విస్తారమైన వెండిని వేశారు, బంగారాలు వేశారట, చాలా డబ్బు కూడా వేశారట. కానీ ప్రభు దేని మెచ్చుకున్నారండి? ఆ పేద విధవరాలు, ఆ పేదరాలు వేసిన ఆ 2 కాసులను ప్రభు మెచ్చుకున్నారు. ఎందుకు మెచ్చుకున్నారు? అందరికంటే ఈమె ఎక్కువ వేసింది, అంటే ఆమె పేద స్థితిలో, తన స్థితిలోనే దేవునికి ఏం చేసింది చెప్పండి? ఒక అర్పణ, ప్రేమపూర్వకమైన అర్పణ ప్రభుకి ఇవ్వగలిగింది. కనుక దేవుడు మన నుంచి విస్తారమైన డబ్బులు దేవునికి ఇవ్వాలని కోరుకోవట్లేదు, కానీ మనము ఎటువంటి హృదయంతో దేవునికి ఇస్తున్నాం. ఏమండి హృదయము ఎలాగుంది? హేబేలు కయ్యను హేబేలు దేవునికి అర్పణ ఇచ్చారు, కానీ దేవుడు ఏ అర్పణ కోరుకున్నాడు? కయ్యను అర్పణ అంగీకరించలేదు, హేబేలు అర్పణ అంగీకరించాడు. కారణం ఏంటి? కయ్యను ద్వేషము, అసూయ, కోపము ఈ లక్షణాలు కలిగి దేవుని దగ్గర ఉన్నాడు, కానీ హేబేలు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడండి? మంచి లక్షణాలు కలిగి సాత్వికుడుగా ఉన్నాడు. అందుకని హేబేలు అర్పణను దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మన శక్తి కొంచెమైనా దేవుడు నీకు ఇస్తున్న వాక్యం, దేవుని వాక్యం వింటున్నావు కదా, ఈ విన్న వాక్యాన్ని బట్టి, నీకు దేవుడు చెప్తున్న వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూచి చాలా సంతోషిస్తాడండి. ఈ సంఘం అదే చెప్తున్నాడు, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు
నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు, నా నామం ఎరగననలేదు. కొంతమంది చూడండి, ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు వాక్యాన్ని ప్రక్కన పెట్టి చేస్తా ఉంటారు. అక్కడ వాక్యం ఉండదు, దేవుని సహాయం ఉండదు, దైవజనుడు ప్రేరేపణ ఉండదు. వాళ్ళు బ్రాహ్మణులతో ముహూర్తాలు పెట్టుకుంటారు, బ్రాహ్మణులు చెప్పినట్టుగా రోజుల్లో పెట్టుకుంటారు, ఆ గంటల్లో చేయమంటారు. అంటే దేవుడు ఉన్నాడు అక్కడ. ఏమన్నా చూడండి, ఇక్కడ నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు, నా నామము ఎరుగుననలేదు. కనుక మనము దేవుని వాక్యాన్ని గైకొని ఆయన ఎరిగినట్లుగా బ్రతకాలి, దేవుని తెలుసుకున్నట్లుగా బ్రతకాలి, దేవుని కొరకు మనం బ్రతకాలి. అంతే తప్ప మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి కానీ దేవునికి అవమానం కలిగించకూడదు. ఈ ఫిలదెల్ఫియా సంఘం ఇది చిన్ని సంఘమైనా గాని వీళ్ళకి శక్తి కొద్దిగానే ఉందట, అయినా గాని ఈ సంఘము దేవుని కొరకు నిలబడింది. అందుకే దేవుడు దీని కొరకటండి, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వెయ్యనేరడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభు కొరకండి నిలబడితేనండి దేవుడు మన కొరకు ద్వారాలు తెరుస్తాడు, తలుపులు తెరుస్తాడు. మూసుకుపోయిన ద్వారాలు, ముయ్యబడిన ద్వారాలు ఏమండి దేవుడు తెరుస్తాడు. దేవుడు తలుపులు తెరిస్తే ఏం జరిగింది చెప్పనా? అప్పటిదాకా కనబడిన ఆశీర్వాదాలు మనకు కనబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము ఇలా చూడండి, అబ్రహాము గొర్రె పిల్లని పట్టుకెళ్ళాడా ఆ పర్వతం మీదకి? ఏమండి మోరియా దేశంలో పర్వతం మీదకి గొర్రె పిల్లని పట్టుకెళ్ళలేదు, కానీ విశ్వాసంతో తన కొడుకునే బలివ్వాలనుకున్నప్పుడు అక్కడ దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. ఆ ద్వారం తెరవగానే ఏమైంది చెప్పండి? అక్కడ పొదలలో తగులుకున్న గొర్రె పిల్ల కనబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు నీకు కనబడతాయి. దేవుడు నీకు ద్వారం తెరిచినప్పుడు దేవుని దీవెనలు నీకు కనిపిస్తాయి. దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు ప్రియులారా దేవుని కృపను పొందుకుంటావు. అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. మునుపెన్నడు అనుభవించిన ఆశీర్వాదాల వైపు దేవుడు నిన్ను నడిపిస్తాడు. కనుక దేవుడు అలా ద్వారాలు నీ కొరకు తెరవాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు వాక్యాన్ని గైకొనాలి, ప్రభు వాక్యం కొరకు నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. అప్పుడు దేవుడు ద్వారాలు తెరుస్తాడు నీకు. అద్భుతమైన ద్వారాలు, అద్భుతమైన ద్వారాలు. చూడండి బైబిల్ గ్రంథంలో దానియేలు చెరలోకి వెళ్ళిపోయాడు. బబులోను చెరలో ఉన్నాడు. చెరలో ఉన్న దానియేలు ఎక్కడ ఉన్నాడు? చెరలో లేడు, మరి రాజు సన్నిధిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెరలో ఉన్నవాడు ఎక్కడ ఉండాలి? చెరలో ఉండాలి. మరి ఎక్కడున్నాడు? దానియేలు రాజు సన్నిధిలో ఉన్నాడు. ఎందుకు? దానియేలు తను ప్రత్యేకంగా బ్రతికాడు, తను దేవుని కొరకు బ్రతికాడు, దేవుని కొరకు జీవించాడు. కనుక దేవుడు దానియేలుని ఎక్కడ పెట్టాడు అంటే ఇంచుమించు 3 రాజుల దగ్గర పనిచేసాడు. చెరలోనే ఉన్నాడు కానీ చెరలో లేడు. యోధా దేశంలో లేడు కానీ బబులోను దేశంలో ఉన్నాడు. ఆ బబులోను దేశంలో ఆ రాజులు మారారు కానీ ఈ దానియేలు రాజు సన్నిధిలో ఉండి సకల భోగాలు అనుభవిస్తూ ఎంతో సుఖంగా సౌఖ్యంగా ఉన్నాడు. దానికి కారణము దేవుడు అతనికి తెరిచిన ద్వారం. హల్లెలూయా. దేవుడు అతని కొరకు అద్భుతమైన తలుపులు తెరిచాడు. కనుక దేవుడు అతన్ని దీవించాడు. కారణం ఏంటంటే ప్రియులారా దానియేలు ఆ దేశానికి రాగానే నట్టండి దానియేలుని చెరపట్టుకో కానీ ఆ దేశంలో రాజు, చదవండి ఒకసారి దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనము చదవండి. చూడండి, లోపము లేని సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షరసంలో నుండి అనుదినము భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. చూసారండి, వీళ్ళు చెరలోకి వెళ్ళారు. చెరలోకి వెళ్ళగానే ఆ చెరలో ఉన్న పిల్లల్లో కొంతమంది యవన బిడ్డల్ని, చిన్న పిల్లల్ని రాజ సన్నిధిలో నిలబెట్టాలి. ఎలా నిలబెట్టాలంటే కల్దీల విద్య, వాళ్ళకి సకల విద్యలు నేర్పించాలి, భాషను నేర్పించాలి. కనుక అలాగా రాజు సన్నిధిలో నిలబెట్టాలంటే వాళ్ళకి 3 సంవత్సరాల పాటు మంచి ఆహారము. ఏ ఆహారం అంటే చెప్పండి? రాజు భుజించే ఆహారము, రాజు తాగే ద్రాక్షరసాన్ని వారికి పెట్టి ఆ పిల్లల్ని బాగా పెంచండి రాజు గారు ఆజ్ఞేశారట. అలా రాజు ఆజ్ఞేసినప్పుడు ఏంటండి అందరు పిల్లలు తో పాటు ఎవరున్నారు? షడ్రకు, మెషకు, అబేద్నెగో
అలాగే దానియేలు, మొత్తం 4 వీళ్ళు. ఈ 4 పిల్లలు ఉన్నారు. కానీ ఈ 4 అన్నారట అండి, అయ్యా మీరు చెప్పిందంతా బాగానే ఉంది, మేమంతా చేస్తాం, అంతా నేర్చుకుంటాం, కానీ రాజు తినే ఆహారం మాకొద్దు. చదవండి ఆ మాట. కింద వచ్చినము ఎన్నో వచ్చిన 8వ వచనం చదవమ్మా. 8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందని అనుగ్రహించెను గనుక దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, మనకి లోకంలో సామెత, మనసుంటే మార్గం ఉంటది. అది ముందు మనకు మనసు ఉండాలి. నేను దేవుని కొరకు నిలబడాలి, నేను దేవుని కొరకు బ్రతకాలి, నేను దేవుని కొరకు జీవించాలి, వాక్య క్రమంగా ఉండాలి, వాక్యం కొరకు నేను అసలు ముందు ఇంకేముంటది? వీళ్ళకుంది, వీళ్ళు బానిసలుగా ఉన్నారు. అరే నువ్వు బానిస ఇక్కడ అందరితో పాటు ఉండకుండా రాజు భుజించే ఆహారం నీకు పెడుతున్నారు, అందరితో పాటు ఉండకుండా రాజు పానం నీకు ఇస్తున్నారు, అందరితో పాటు ఉండకుండా నువ్వు రాజు సన్నిధిలోకి వెళ్ళావు, మళ్ళీ ఇక్కడికి వచ్చే కదా బడ చేసుకుంటున్నావు నువ్వు అంటారేమో. అందరి మీద నా పరిస్థితి బాగుంది కదా, రాజు తినే ఆహారం తిందాము అనుకోవట్లేదు వీళ్ళు. ఏమన్నారు? రాజు తినే ఆహారము, రాజు తాగే ఆ పానీయము అది విగ్రహార్పితమైనది, ఆ విగ్రహాలకు అర్పించిన వాటిని తిని నేను అపవిత్రుని కాకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి బెగ్రి హల్లెలూయా. రాజు తినే వాటిని తిని నేను అపవిత్రుని అయిపోతాను కనుక నేను అపవిత్రుని కాకూడదు అన్నట్టండి. వీళ్ళు అక్కడున్న అధిపతి దగ్గరికి వెళ్ళి మాట్లాడారంట. అయ్యా మాకు శాఖ ధాన్యాలు పెట్టండి. ఏమన్నారండి? శాఖ ధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరల భోజనం కావాలి మాకు, మేము వాటిని తినము అని అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. కానీ దేవుడు వీళ్ళకి మనసు ఉంది గనుక వాళ్ళ మనసులో పెట్టి దేవుడు అక్కడ అధిపతి యొక్క హృదయాన్ని మార్చాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు వీళ్ళ మీద కనికరించి వీళ్ళ మీద కటాక్షం కలిగేలాగా అధిపతి యొక్క హృదయాన్ని మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు 10 రోజులు ప్రియులరా శాఖ ధాన్యాలు ఇచ్చాడట. ఎవరికి? షడ్రకు, మేషకు, అబేద్నెగోకి, దానియేలుకి శాఖ ధాన్యాలు ఇస్తే వాళ్ళ ముఖాల కంటే వీళ్ళ ముఖాలు చాలా ప్రకాశంగా ఉన్నాయట. రోజు రాజుగారి మాంసం తిన్న వాళ్ళ ముఖాల కంటే, రాజుగారి యొక్క ద్రాక్షరసం త్రాగిన వారి ముఖాల కంటే కూడా ఈ యొక్క 4 బాలుల యొక్క ముఖాలు చాలా తేజోవంతంగా ప్రకాశంగా ఉండడం మనం చూస్తా ఉన్నాం. దేనికోసారి స్తోత్రం చెప్పండి. దగ్గర చెప్పండి హల్లెలూయా. ప్రియులరా, నేను చెప్పేది ఏంటంటే వాళ్ళంత ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించారు గనుక దేవుడు వారి కొరకు ఏం చేశాడు చెప్పండి? గొప్ప ద్వారాలు తెరిచాడు గనుక వాళ్ళు రాజు సన్నిధిలోకి వెళ్ళిపోయారు. కనుక ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే గైకొనాలి. ఈ ఫిలదెల్ఫియా సంఘం చదవండి ఒకసారి ఆ మాట. ఈ ఫిలదెల్ఫియా సంఘం ఎటువంటి సంఘం అంట? 8వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడు వెయ్యనేరడు. గనుక దేవుడు ప్రియులరా ఈ ఫిలదెల్ఫియా సంఘం లాగా నీవు కూడా దేవుని కొరకు నిలబడిన దేవుడు మన కొరకు ఏం చేస్తాడండి? గొప్ప ద్వారాలు తెరుస్తాడు. ఆ ద్వారాలు ఎవరు కూడా వేయలేరు అన్నమాట. దేవుడు నీ కొరకు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించేవాడిగా ఉన్నాడు. తర్వాత ఈ సంఘం ఎటువంటిదో ఎలాగుందంటే 9వ వచనం చూడండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమించానని సాతాను సమాజపు వారందరూ తెలుసుకునేలాగా నేను చేస్తాను. నిజమే, దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. ప్రియులరా, మనం ప్రభు కొరకు నిలబడితేనండి ఈ లోకంలో అనేకులు దేవుని ఎరగని వారు, సాతాను సమాజపు వారు నిన్ను దేవుడు ప్రేమించాడని వాళ్ళు తెలుసుకునేలాగా దేవుడు నీ పట్ల గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం ఏం చేయాలంటే మనము దేవుని కొరకు నిలబడితే, మనం దేవుని ప్రేమిస్తే బైబిల్ చెప్తుంది నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఈ రోజున చాలా మంది బంగారాన్ని ప్రేమిస్తారు, వెండిని ప్రేమిస్తారు, డబ్బును ప్రేమిస్తారు, మనుషులను ప్రేమిస్తారు, కుక్కలను ప్రేమిస్తారు. ఏమండి? కానీ దేవుని ప్రేమించేవారు తక్కువైపోయారు. ఈ రోజున మనము దేవుని ప్రేమించగలిగితే బైబిల్ చెప్తుంది నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి నిధులు నేను నింపుతానని ప్రభు చెప్తున్నాడు. ఈ సంఘం
సంఘం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ సంఘము దేవుణ్ణి ప్రేమించింది. దేవుడు ఈ సంఘాన్ని ప్రేమించడని ఆయన చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గనుకనే ఈ సంఘం గురించి చెప్తున్నాడు. 10వ వచనం చదవండి. 10వ వచనము, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులరా, జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని మీరు. ఇక్కడ లోకమంతటి మీదకి ఒక శోధన కాలం రాబోతుందని చెప్పి, లోకమంతటి మీదకి వచ్చే శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు ఈ సంఘంతో చెప్తున్నాడు. అవునా కదా? ఏమన్నాడైనా? ఇదిగో నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి గనుక భూనివాసుల్ని, అమ్మా వింటున్నారా, ఈ భూనివాసులందరినీ శోధించడానికి ఒక శోధన కాలం రాబోతుంది. ఈ రోజున మనకి బాగానే ఉంది, కానీ ఒక రోజు వస్తుంది అప్పుడు ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏమవుతారంటే శోధించబడతారు. శోధన కాలం, కష్టకాలం, ఆపదల కాలం, ఇబ్బందుల కాలం, ఇరుకుల కాలం, ఒక కాలం రాబోతుంది. అయితే ప్రభు అంటున్నాడు, ఆ శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తాను. హల్లెలూయా. ఈ శోధన కాలంలో పిల్లరా, మరి దేవుడే గనుక మనల్ని కాపాడకపోతే అందరూ శోధించబడతారు. ఆ శోధనలో ఏమైపోతారు తెలుసా? తప్పిపోతారు. తప్పిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? మనిషి నరకంలోకి వెళ్ళిపోతారు. నరకంలోకి వెళ్ళిపోతారు. దేవుని వాక్యం చెప్తుందండి, అగ్ని ఆరదు, ఆత్మకే చావు లేదు. భయంకరమైన ఆ శ్రమలోకి మనుషులు వెళ్ళిపోతారు. కానీ ఈ సంఘంతో ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో నువ్వు నా వాక్యాన్ని చదవండి, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక. ఓర్పు, ఓర్పు, ఓర్పు అంటే అర్థం ఏంటండి అమ్మా? ఓర్పు అంటే ఏంటి? ఓర్పు, ఓర్పు అంటే సహనం, ఓర్చుకోవడం అంటాం కదా. కొద్దిగా ఓర్చుకోమ్మా, కొద్దిగా ఓర్చుకోమ్మా అంటాం కదా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా ఓర్పు విషయమై, నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి. ఈ లోకంలో మనుషులకి కావలసింది ఏంటంటే ఓర్పు కావాలండి. కుటుంబంలో భార్యకి భర్తకి మధ్య ఓర్పు ఉండాలండి. సేవకుడికి సంఘానికి ఓర్పు ఉండాలండి. ఏ కుటుంబంలో అయితే ఓర్పు ఉంటదో, ఏ వ్యక్తులైతే ఓర్పు ఉంటదో ఆ వ్యక్తులు దీవించరు. షార్ప్ టెంపర్ అంట తెలుసా? షార్ప్ టెంపర్. ఇలాగ అన్నాం అనుకోండి, మనల్ని ఇటు ఇటు వాయించేస్తారు. ఏదన్నా చిన్న మాట అన్నాం అనుకోండి, ఒక మాట అన్నాం అనుకోండి, వెంటనే 10 మాటలు అంటారు. మీరు ఒక మాటను చూడండి, వాళ్ళని జస్ట్ శాంపుల్ ఒక మాట అనండి, వెంటనే 10 మాటలు అంటారు మనల్ని. దాన్ని షార్ప్ టెంపర్ అంటే. షార్ప్ టెంపర్. వాళ్ళు దీవించబడి, వాళ్ళు ఆశీర్వదించబడలేరు. షార్ప్ టెంపర్ ఉన్న వాళ్ళు అందరి దగ్గర చెడ్డోళ్ళుగా మాట్లాడతారు, చెడ్డోళ్ళు అయిపోతారు. చూడండి, మనల్ని కొన్నిసార్లు చాలా మంది చాలా మాటలు అంటా ఉంటారు, కానీ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ మాటలని సహనంగా భరించాలి, ఆ మాటలను ఓర్చుకోవాలి. ఆ పనుల్ని మనల్ని మన మీద వ్యతిరేకంగా మనకి విరోధంగా మాట్లాడుతున్న ఆ మాటలన్నీ నువ్వు ఓర్చుకోవడం వచ్చినప్పుడు నీ అంత దీవెన ఎవరో పొందుకోలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓర్పు అనేది చాలా పేషెన్సీ. జాబ్ చేసే వాళ్ళే కానీ, వ్యాపారం చేసే వాళ్ళే కానీ, ఉద్యోగం చేసే వాళ్ళే కానీ, కుటుంబం కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఈనాడు చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి, కొన్ని కుటుంబాలు ఇడిపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? ఓర్పు లేక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొన్నావు. దేవుని వాక్యం కొరకండి మనం ఓర్చుకోవాలని బైబిల్ గ్రంథంలో ప్రియులరా చూడండి, రోమపత్రిక 12:12 ఓర్చుకోవాలని ఎందుకు అంటున్నాడు? రోమ 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. అది అమ్మా ఓర్పు ఎప్పుడు కావాలి? శ్రమయందు ఓర్పు. ఎప్పుడు ఓర్పు కావాలి? శ్రమలో. చాలా సార్లు మనల్ని నిందిస్తూ ఉంటారు, మనల్ని సూటిపోటు మాటలంటా ఉంటారు. అప్పుడే నీకు ఓర్పు కావాలి, అప్పుడే నువ్వు తట్టుకోవాలని. మనల్ని గుచ్చి మాటలంటా ఉంటారు, హృదయంలో బాధ కలిగే మాటలంటా ఉంటారు. శ్రమలో నీకేం కావాలి? ఓర్పు కావాలి. నవ్విన నాపచేనే పండిందంట కదా. నవ్విన నాపచేను, నాపగా ఉంది చేను, ఎందుకు ఈ 10 బత్తలు కూడా అవ్వదు, 5 బత్తలు కూడా అవ్వదు అన్న ఆ నాపచేనే పండిందంట. అవును, పండించే ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను చూచి నవ్విన వాళ్ళు ముక్కుని ఈలోసుకునేలాగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను చూచి నిందించిన వారు నీ ఆశీర్వాదం చూచి పిల్లరా వాళ్ళు కుములు ఏడ్చేలాగా ప్రభు చేస్తానికి నీకు ఏం కావాలి తెలుసా? ఓర్పు కావాలి. శ్రమలో ఏం కావాలట? శ్రమలో ఓర్పు. నీ శ్రమలు, నీ బాధలు, నీ కష్టాలు, ప్రతి మనిషికి శ్రమలు వస్తాయి, ప్రతి మనిషికి బాధలు వస్తాయి. కానీ ఆ బాధ
బాధల్లో ఏం కావాలండి? ఓర్పు కావాలి, ఓర్చుకోవాలి, కొద్దిగా ఓర్చుకోవాలి, కొద్దిగా తొందరపడిపోకూడదండి, తొందరపడి మాటలనేయకూడదు, తొందరపడి నిర్ణయాలు చేసేసుకోకూడదు. కొంతమంది కుటుంబాలని తొందరపడి వదిలిపెట్టేస్తారు, భర్తను విడిచిపెట్టేస్తారు, భార్యను విడిచిపెట్టేస్తారు, పిల్లల్ని విడిచిపెట్టేస్తారు, ఉద్యోగాలు విడిచిపెట్టేస్తారు, ఎవరిని వ్యాపారాలు విడిచిపెట్టేస్తారు. తొందరపడకూడదు ఏ పని చేయడానికైనా. తొందరపాటు పనికిరాదండి. ఓర్చుకోవాలి, ఓర్చుకోవాలి. దానికి స్తోత్రం చెప్పండి. శ్రమలో ప్రియ దేవుని బిడ్డలారా మనకి ఓర్పు కావాలి. ఇక్కడ ప్రభు అన్నాడు, నువ్వు ఓర్పు విషయమై నా వాక్యాన్ని గైకొన్నావు, నా వాక్యాన్ని యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన ఎన్ని శ్రమలు ఓర్చుకున్నారండి. ఆయన హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో చెప్తాడు. చదువు ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనం. హెబ్రీ పత్రిక 12:3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. చూసారా, యేసు ప్రభువుని తలంచుకోమంటున్నారు. యేసు ప్రభు వారు ఏం చేశారట? దుర్మార్గులు, పాపాత్ములు, తనకి వ్యతిరేకంగా వాళ్ళు ఎంత తిరస్కారం చేసినా గానీ ఆ తిరస్కారం అంతా ఏం చేశారు? ప్రభు వారు ఓర్చుకున్నారు. అటువంటి సృష్టికర్త దేవుడే ఆయన ఓర్చుకుంటే నీవు నేను ఓర్చుకోలేమా? ఆయనకు వచ్చినంత తిరస్కారం మనకు వస్తుందా? ఆయన పడిన నిందలు మనం పడుతున్నామా? ఆయనకు వచ్చిన కష్టం నీకు నాకు వస్తుందా? లేదు. కానీ మనకు వస్తున్న ఈ చిన్ని చిన్ని కష్టాలకి మనం ఏం చేస్తున్నామంటే కుటుంబాలను వదిలేసి ఈ చిన్ని చిన్ని కష్టాలకే మనము పిల్లల జీవితాన్ని కొన్నిసార్లు చనిపోవడానికి కూడా కొంతమంది నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. నేను బ్రతకనండి, ఇంకా బ్రతకలేనండి, నేను చచ్చిపోతానండి, నేను ఉరేసేసుకుంటానండి, లేకపోతే నేను కాళ్ళబడిపోతా. ఏమొచ్చింది కష్టం? ఏదో కొద్ది కష్టం, ఏదో అప్పు అంటే ఎంత కొద్దిగా అప్పు ఉంది అంతే. ఏదో చిన్న మాట అన్నారు, ఆ చిన్న మాటకేనా? చిన్న మాటకే చనిపోవాలా? ఆ కొద్దిపాటి అప్పుకే కుటుంబాలు వదిలేసుకోవాలా? అంటే ఏమి లేదు చెప్పండి వాళ్ళకి. ఓర్పు లేదు, ఓర్పు లేదు. షార్ప్ టెంపర్, షార్ప్ టెంపర్. ఏమండి ఈ రోజున నేను అంటున్నాను, నువ్వు షార్ప్ టెంపర్ ఉంటే నువ్వు దీవించబడలేవు. వెంటనే ఒక్కొక్కరు మాట్లాడిన మనం ఒక మాట అంటే 10 మాటలు అంటారండి. ఈ రోజు అంటున్నాను, మనం ఆ షార్ప్ టెంపర్ తీసేసుకోవాలి, ఓర్చుకోవాలి, సహిద్దాం. స్తోత్రం చెప్పండి. బైబిల్ అంటుంది సహించిన వారు ధన్యులు. చదవండి మాట. యాకోబు పత్రిక 5:11. మీలో ఎవనికైనను 5:11. యాకోబు పత్రిక 5:11. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. చాలు. చూసారండి, సహించిన వారు ఎవరట? ధన్యులు. నువ్వు సహించు, నీ భర్తను సహించు, నీ భార్యను సహించు, నీ ఉద్యోగాన్ని సహించు. ఒక్కొక్కసారి ఉద్యోగంలో కూడా మనల్ని చాలా తిప్పలు పెట్టేస్తారండి. ఎంత చేసినా అవతల వాడికి తృప్తి ఉండదండి. మనల్ని కూర్చోబెడతారు, నుంచోబెడతారు, చాలా హింస పెడతారండి. కొన్నిసార్లు పడాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి దగ్గరికి. హల్లెలూయా. ఒక్కొక్క భర్త ఉంటాడండి, చాలా మూర్ఖంగా ఉంటాడండి. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆ కూరలు వండిన తిడతానే ఉంటాడు. చిచ్చి ఎలాగుంటావు, అలాగుంటావు. భర్తలో కొంతమంది మూర్ఖులుగానే ఉంటారు. కొంతమంది భార్యలండి, భర్త ఎంత చెప్పినా వినరండి. భార్యలు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. భరించాలి, కొన్నిసార్లు భరించాలి. ఆ భార్యలను కూడా ఏం చేయాలండి? భరించాలి. ఓర్చుకోవాలి, తప్పదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఎంత చెప్పినా గానీ వాళ్ళ బాణీలో వాళ్ళు ఉంటారు. తల్లిదండ్రుల మాట వినరండి. అయినా గానీ ఆ పిల్లల్ని మనము పిల్లరా బైబిల్ చెప్తా ఉంది, తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపము పుట్టించకుండా వాళ్ళని ఏం చేయాలంటే ప్రేమించి లాలనగా వాళ్ళని మంచి దారిలోకి నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓర్పు అనేది చాలా ముఖ్యమైనది. సంఘము ప్రియులరా, సేవకులు కూడా ఈ రోజున చాలా సంఘాలు పాడైపోతున్నాయంటే కారణం ఏంటి? సేవకులు కూడా ఏమంటలేదంటే ఓర్పు లేక. ఓర్చుకోవాలి. సేవకులు ఓర్చుకోవడం ఏంటి? సంఘం మాట అంటదేంటి? విశ్వాసులు మాట అంటారా? మాట అనరు. మరి సేవకులు రాకపోయినా ఏం చేయాలి? మేము ఓర్చుకోవాలి, మరలా వెళ్ళాలి. మా పని అదే పని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓర్చుకోవాలి. వీళ్ళు రారు, వీళ్ళు మాటనరు, వదిలేద్దాం వీళ్ళని అంటలేదు. మాకు వీళ్ళు వాక్యాన్ని ప్రకారంగా జీవించట్లేదు. వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు మారట్లేదు, వదిలేద్దాం ఈ కుటుంబాన్ని. కుదరదు మాకు. మీరు మారినా మారకపోయినా, నడిచినా నడవకపోయినా మీ దగ్గరికి రావాలి, మీకు వాక్యం చెప్పాలి, మీకోసం ప్రార్థన చేయాలి. మా పని అదే పని. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము కోపడతలేదు, మేము షార్ప్ టెంపర్గా ఉండడానికి కుదరదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే గైకొనాలి.
ఈ ఫిలదెల్ఫియా సంఘము ఎంత శ్రేష్టమైన సంఘం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, నీవు నా వాక్యమును గైకొన్నావు. చదవండి 10వ వచనంలో చూస్తున్నాడు, నీవు నా ఓర్పు విషయము వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. 11వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దానికి స్తోత్రం చెప్పండి. దీనికి ఈ సంఘానికి అండి దేవుడు ఒక కిరీటం ఇచ్చాడు, ఒక కిరీటం ఇచ్చాడు. ప్రభు అంటున్నాడు, నేను నీకు ఇచ్చిన కిరీటాన్ని, జాగ్రత్తగా వినండి, నేను నీకు ఇచ్చిన కిరీటాన్ని ఎవడు కూడా అపహరించకుండా, దొంగతనం చేయకుండా దాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకిచ్చే కిరీటాలు అవి పోగొట్టుకోకండి. వాటిని దొంగోడు దొంగతనం చేస్తాడు. దేవుడు నీకిచ్చిన కిరీటాన్ని నువ్వు పోగొట్టుకోకుండా నువ్వు దాన్ని కాపాడుకోవాలంట. తర్వాత వచనం చూడండి, 12వ వచనము, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదును. ఆత్మ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చూసారా ప్రియులారా, దేవుడు ఈ 12వ వచనంలో చెప్తున్నాడు, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను, అందులో నుండి వాడి ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద దిగివచ్చున్న నూతనమైన యెరూషలేమును దేవుని పట్టణ పేరును నా క్రొత్త పేరు వాని మీద రాసేదును. మీరు గమనించండి, ప్రతి సంఘం 5 సంఘాల గురించి చెప్పాను. 5 సంఘాలలో ముగింపు మాటలలో, ఏ మాటల్లో చెప్పండి, ముగింపు మాటల్లో ఒక మాట వస్తా ఉంది. ఏ మాట? జయించువాడు, జయించువాడు, జయించువాడు. అవును ప్రియులరా, ఈ లోకంలో ఎవరైతే లోకాన్ని, పాపాన్ని, సాతానుని జయిస్తారో వాళ్ళకి ఆయన ప్రత్యేకమైన ఆధిక్యతలు, విలువలు ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని పేరు రాస్తానని, జయించువానికి మరుగైన మన్నా ఇస్తానని, జయించువాడికి పరలోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తానని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. కనుక ఈ సంఘములో కూడా దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. జయించువానికి ప్రియులరా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక ఈ రోజు ఈ ఉదయ కాలము ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే జయించే వారంగా ఉండాలి. యేసు ప్రభు ఏం చేస్తారండి? ఆయన లోకాన్ని జయించారు. కనుక మనం కూడా ఏం చేయాలి? లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి. ఓడిపోతున్నామా, జయిస్తున్నామా? ఏమండి చెప్పండి, ఎక్కడ ఓడిపోతున్నాం మనం? ఎవరి దగ్గర ఓడిపోతున్నాం? ఎప్పుడు ఓడిపోతున్నాం? అస్తమాలు ఓడిపోతున్నావా? అప్పుడప్పుడు ఓడిపోతున్నావా? అమ్మా వింటున్నారా? జయిస్తున్నావా, ఓడిపోతున్నావా? నువ్వు ఒకవేళ ఓడిపోయి ఏమన్నా ఓడిపోయినోడు సాతాను ఏం చేస్తాడు చెప్పండి? ఓడిపోయిన వాడిని ఏం చేస్తాడు? ఓడిపోయినాడు వదిలేడు. వాడిని గెలిచినోడు ఓడిపోయిన ఒకసారి చంపేస్తాడు. కనుక ఒకవేళ నువ్వు సాతాను చేతిలో ఓడిపోతే మరి ఎక్కడికి వెళ్ళిపోతామంటే అగ్ని గంధకాలతో మండుకోవడానికే వెళ్ళిపోతాం. కనుక దేవుడే నీకు జయం ఇవ్వాలి. ఈ సంఘము చూడండి, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న 6వ సంఘం, ఈ ఫిలదెల్ఫియా సంఘం ఎలాగుందంటే దేవుని ఎదుట జయించిన సంఘముగా ఉంది. ఇది నిలబడిన సంఘంగా ఉంది. దేవుని కొరకు జీవించిన సంఘముగా ఉంది. గనుక ఈ రోజున మనము కూడా దేవుని కొరకు నిలబడదాము. ఈ ఫిలదెల్ఫియా సంఘముగా మన సంఘాన్ని కట్టుకుందాం. దేవుడు అటువంటి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమెను దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయామయుడా, మీకు స్తోత్రాలు. ఈ రోజు నాయన ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని మీరు మా ఎదుట పెట్టిన విధానం కొరకే స్తోత్రాలు. ఈ సంఘాన్ని నాయన ప్రభువా ఇదిగో పోలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జీవించగలగడానికి మీరు కృపనివ్వండి. ఈ సంఘం ఎలాగైతే నాయన మరి మీ కొరకు అది చిన్న ప్రభువా మరి తనకున్న శక్తి కొంచెమైనను కూడా అది నీ వాక్యాన్ని గైకొనే విషయంలో మిమ్మల్ని ఎరగనలేదు నాయన. నీ వాక్యాన్ని గైకొన్నట్లుగా నాయన ఓర్పు విషయంలో వాక్యాన్ని అది పాటించినట్లుగా మేము చూస్తూ వచ్చాము. కనుక మా జీవితాల్లో ఎన్ని శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు ఎదురైనా నీ వాక్యాన్ని గైకొనే విషయంలో మరి ఎరగననక నీ వాక్యం కొరకు నమ్మకంగా నిలబడి ఆ గొప్ప భాగ్యాన్ని ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, వాక్యానికి నీరు కట్టి ఫలింపు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి. ఆమేన్.